వైట్ మటన్ బిర్యానీ ఓకే, కొత్తగా విన్నాను కదా, దీని ప్రాసెస్ ఏంటి? నేను ఎప్పుడు వంట చేయలేదు, అంటే డైరెక్ట్గా వంట చేయలేదు కాబట్టి ఈసారి బాబాయ్ చెప్తా ఉంటారు, నేను చేస్తా ఉంటా. బెస్ట్ ఆఫ్ టాక్స్ ఫుల్ పాడ్కాస్ట్లో నుంచి బెస్ట్ పార్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డూ వాచ్ ఇట్. సో మొత్తానికి మమ్మీ చూడు ఇవాళ మటన్ బిర్యానీ వండుతున్నా, బట్ వైట్ మటన్ బిర్యానీ ఎప్పుడు తినలేదు బాబాయ్ నేను. ఇది మా ఫేవరెట్ ఐటమ్ ఇది. ఓకే, మేము ఇప్పుడు కూడా ఇంట్లో ఇదే చేసుకుంటాం, మా పిల్లలకి చాలా ఇష్టం. దీని నా స్టైల్లో నేను మాత్రం ఒక స్పెషల్గా దీన్ని చేస్తాను ఇప్పుడు. ఓకే, నేను చేస్తా, మీరు చెప్తారు. అది ఇప్పుడు నేను చెప్తాను, మీరు చేయండి. ఓకేనా? ఓకే డన్. ఏమైతే సాల్ట్ సాల్ట్ ఎంత వేసి? 4 చెంచాలు వేయండి. అంతే, చెంచా అంటే 1 2 3 అండ్ 4. ఇది నా ఫేవరెట్. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి నాకేస్తా అప్పుడు. అవునా? అంటే ఇంట్లో చేస్తారు కదా, భలే టేస్ట్ ఉంటుంది. ఇది మొత్తం ఎలా? ఇది 8 స్టోన్. నేను చేసాను మొత్తం సరిపోయి మొత్తం వచ్చేసింది కదా. ఓకే ఓకే, గ్రీన్ చిల్లీ పేస్ట్ మొత్తం వేసేయండి. చిల్లీ పేస్ట్ ఇది ఎంత ఉంది ఇందులో? అది 25 మిరపకాయలు పేస్ట్ చేసి పెట్టారు, మొత్తం వేసేయండి. ఓకే ఓకే, నెక్స్ట్ పుదీనా కొత్తిమీర, ఇది కూడా మొత్తం వేసారా? అది మొత్తమే. ఇదిగా పుదీనా వేసేయండి, కొత్తిమీర వేసేయండి. ఓకే డన్. నెక్స్ట్ ఈ నిమ్మకాయలు 2 నిమ్మకాయలు అంటే 4 బద్దలు చక్కగా పిండేసేయండి. ఓకే, చుట్టూ ఇట్లా రౌండ్గా పిండేసేయండి. 2 ఫుల్ నిమ్మకాయలు. ఓకే, 1/2 లీటర్ పెరుగు ఇప్పుడు వేసానా? మొత్తం వేసేయి. అట్లాగా. ఓకే, చాలు చాలు. దాన్ని మొత్తం కలిపేయండి. ఒక చేత్తోనే, కుడి చేత్తోనే ఓకే చక్కగా మొత్తం ముక్క ఇలా ఆ మసాలా అంతా కలిసేట్టుగా కలిపి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మొత్తం అలా కలిసేట్టుగా కలుపు, కింద పోకుండా చక్కగా. ఆ పేస్ట్ కానీ అన్ని ముక్కలకు పట్టాలా. ఒక ముక్కను తీసుకుని ఇలా రబ్ చేయండి. ఓకే, పట్టుద్ది బాగా. ఈ వైట్ మటన్ బిర్యానీ అనే దానికి మ్యారినేషన్ మెయిన్. అది చెప్పారు కదా 2 గంటలు ఉండాలా. 2 గంటల సేపు దీన్ని ఇలా పక్కన పెడితే, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఈ మసాలా అంతా ముక్కకు పీల్చుకుంటుంది అనమాట. ఓకే, మనం తినేటప్పుడు బిర్యానీలో దమ్మైనప్పుడు ఆ ఫ్లేవర్ అనేది రైస్లోకి దిగుద్ది, మంచి టేస్ట్ ఉంటుంది. అర్థమైంది. అరిచేయి పెట్టి చక్కగా మొత్తం ఇలా నొక్కేసేదాన్ని. ఓకే, చుట్టూ ఇలాను దాన్ని అలా పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఓకే, అంతే. ఫస్ట్ కళాయి పెట్టుకుందాం వంశీ గారు. ఆయిల్ తీసుకోండి. మనం ఇప్పుడు ఇందులో 200 ml ఆయిల్ పోస్తాము. ఓకే, మీరు పోయండి, నేను చెప్తాను అందాజన. అలా పోయండి బస్. ఓకే, ఇవి నేను ఇస్తాను, మీరు వేస్తూ ఉండండి. మనకి ఇదేనే క్వాంటిటీ లెక్క ఉంటుంది కదా, ఎక్కువైతే మొత్తం వేసేయి ఒకసారి. ఓకే 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 డన్. 2 చెంచాలు అది వేసేయి. సాజీరా 2 స్పూన్స్ వేయండి. ఓకే, నెక్స్ట్ పెప్పర్ కూడా 2 స్పూన్స్. మిరియాలు అవి కూడా అంతే 2 స్పూన్స్ వేయండి. దీనిలో తోక మిరియాలు ఉంటాయి కదా? ఓ చాలా ఉంటాయి, రకరకాలు. ఇవి మొత్తం వేసేయాలి. మొత్తం వేసాలా? అవి కొలత అవసరం, వేసేయండి. రైట్, పట్టుకోండి మీ ఆయుధాన్ని. ఇప్పుడు కలపండి. స్టార్ట్. మెల్లగా. ఓకే, నెక్స్ట్ ఆనియన్స్ మొత్తం. ఓకే, వేసి ఏం కాదు. అబ్బా, చిట్టపట్లాడుతుందండి వంశీ గారు. మొత్తానికి వంట వచ్చేసిందండి. అప్పుడే రైట్. ఇప్పుడు నిదానంగా కలపండి. రైట్. ఈ ఆనియన్ ఫుల్ రెడ్ అవ్వకూడదు. ఓకే, లైట్ పింక్ కలర్ వచ్చే వరకు ఏగితే చాలు అనమాట. అది కుకింగ్ ఒక సైన్స్ అంటారు కదా. సైన్స్, ప్రతి పని సైన్సే. దాన్ని మనం మనసు అక్కడ పెట్టి చేస్తే ఏ పని సైన్స్గా చెప్పండి నాకు. ఓకే, మటన్ వేర్ ఈజ్ మటన్? వచ్చింది 2 kilos ఆఫ్ మ్యారినేటెడ్ మటన్. ఓకే, ఇది ఎంతసేపు ఉంటే బిర్యానీ అంత టేస్ట్ ఉంటుంది. మెల్లిగా వేసేయండి, కింద పోకుండా, సైడ్ పోకుండా. ఓకే ఓకే, ఉల్లిపాయలు ఆ కలరే రావాలి, ఓకే, ఇంకా ఎర్రగా వేగకూడదు అనమాట. అంటే ఈ బిర్యానీకి మాత్రం ఇలా పెట్టేయండి. ఇలా పెట్టి ఇప్పుడు లాగండి. ఓకే, మొత్తం మసాలా కూడా మొత్తం లాగేయండి. ఒకటి. ఓకే, సూపర్.
హ్యాండ్ వాష్ చేసుకోండి. వచ్చేస్తా. మెల్లిగా దాన్ని చక్కగా కలపండి. ఓకే. నన్ను నూనెలో వేసి ఇంత చేపు పెట్టారు, నేను కాలిపోతున్నాను, వంశీ గారు ఎక్కడికి వెళ్ళాడు, నన్ను కొద్ది కలిపితే నేను వేగుతూ ఉంటా కదా అంటే నా మటన్. సో నిదానంగా కింద పోకుండా కిందది పైకి పైంది కిందకి చక్కగా కలపాలన్నమాట. ఇది ఒక్క 10 నిమిషాలు పెట్టి మనం నువ్వు కలిపిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టాలి. ఓకే. హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఇదవనేయాలన్నమాట. నువ్వు కలిపిన తర్వాత ఫ్లేమ్ పెంచుదాం. ఓకే. మీరు ఓన్లీ ఇంటర్వ్యూ చేస్తారనుకున్నా, మీరు వంట కూడా చేస్తారని నేను అనుకోలేదు నిజంగా. ఏదో మీ పుణ్యం అంటూ మమ్మీ అనుకుంటుంది వీడు ఇంట్లో ఒళ్ళం కదా, అక్కడికి వెళ్ళి కెమెరాలు పెట్టుకుని మరి పని చేస్తున్నాడు. హై ఫ్లేమ్లో పెడుతున్నాను. రైట్. ఒక్క 10 నిమిషాలు దీన్ని కలుపుకుంటా అలాగే అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట. ఓకే. ఎందుకంటే ఇందులో పెరుగుతో మ్యారినేషన్ చేసాం కాబట్టి అడుగుబట్టే లక్షణం ఉంటుంది. అది. ఓహో, అయింది బాబాయ్. అయిపోయింది. ఒక కుక్కర్ తీసుకుని మనం దీన్ని ఏం చేద్దామంటే కుక్కర్లోకి షిఫ్ట్ చేద్దాం. చేసేసి ఉడకబెట్టాలి. ఇది ఎందుకంటే ఇందులో ఉడకటం లేట్ అవుతుంది కాబట్టి మనం కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసి ఒక 3 విజిల్లు వచ్చే వరకు ఉడకనిద్దాం. ఓకే, డన్. ఓకేనా? మీడియం మంటలో కుక్కర్ ప్లీజ్. అది నేను వేస్తాను, గరిటె ఇవ్వండి. ఓకే. ఎంత గ్రేవీతో పాటు వేసాను అందులో? మొత్తం వేసేయాలి. ఓకే. ఇంకేనా? వేస్తాను. కలిపారు కదా ఇప్పుడు వరకు, చేతులు నొప్పులు పడతాయి కదా, నాకంటే అలవాటు. కొంచెం హ్యాండ్స్కి కొంచెం రిలీఫ్ ఇవ్వండి. ఇంకేమైనా వేయాలి అందులో? ఏం వేసేది లేదు. ఓకే. దీన్ని మీడియం మంటలో ఒక 3 విజిల్లు వచ్చే వరకు అలా వదిలేద్దాం. ఫస్ట్ ఒక 2-3 నిమిషాలు. ఇప్పుడు అయిపోయింది, తీద్దాం. రైట్. ఒకసారి అలా కలిపేసి చూసారా, అడుగు పట్టలేదు. చక్కగా ఇలా తీస్తుండే మొత్తం వచ్చేసింది. ఇలా ఉండాలన్నమాట. ఒక్క వేడి పట్టుకోగలరా మీరు? ట్రై చేయమంటే చేస్తా. చేయండి. అబ్బు అలా టచ్ చేయండి, ఉడికిందో తెలుస్తుంది. ఉడికిందా? ఉడికింది. మెత్తగా అయిపోయింది కదా. ఏమాత్రం ఇందులో ఏమన్నా పలుకుంటే మనం బిర్యానీ దమ్మేస్తాం కదా, దమ్మేసినప్పుడు మెత్తబడిపోతుంది. ఓకే. ఆ ముక్కలన్నీ ఒక గిన్నెలోకి తీసుకుందాం. తీసేసి ఓన్లీ ముక్కలు మాత్రం, ఓన్లీ పీసులు ఇందులోకి తీసి గ్రేవీ ఇందులోకి తీసుకున్నాం. గ్రేవీ ఎందుకంటే మనం రైస్ లేయరింగ్ చేసేటప్పుడు ఆ రైస్ మీద పోస్తాం, ప్రతి లేయర్కి పోస్తాం అనమాట. అందుకని ఈ నీళ్లు మటన్ నీళ్లు ఉడికినాయి కాబట్టి ఈ నీళ్లు ఆ రైస్ మీద లేయరింగ్ వేసేటప్పుడు పోసుకుంటే కిందకి దమ్ అయ్యేటప్పుడు కిందకి దిగుద్ది. ఆ స్మెల్ అంతా ప్రతి మెతుకు పట్టుకుని బిర్యానీ తినే మటన్ బిర్యానీకి టేస్ట్ అదే. మీ వీడియోలో కింద కమెంట్లు చూస్తాను అనమాట, మీరు తింటున్నారు బాగానే, మా పరిస్థితి ఉందని. అది ఇవాళ నా పరిస్థితి ఉంటుంది. నేను చెప్తా ఎట్లా ఉందో. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మమ్మీ గారితో, అమ్మ నేనే మటన్ మ్యారినేషన్ చేశాను, మటన్ వండాను, బిర్యానీ వేసాను, తిన్నాను, దాని టేస్ట్ కూడా ఎలా ఉందో మీరు మీ అమ్మగారు చెప్పాలి. తప్పకుండా. అప్పుడు మీ అమ్మగారు డైలాగ్ అని తెలుసా? అవునులే, నువ్వు చేసావు తిన్నావు కదా, నేను చెప్తే ఎప్పుడైనా చేసావను అని అంటది. అది కాదు, ఇప్పుడు జీరా అంటది. అది సరే. మనం ఇప్పుడు ఇంకో 2 ముక్కలు ఉంటే ఉండాలి. చేద్దామని గ్రేవీ ఇలా తీసుకోవాలన్నమాట. ఈ పైన ఆయిల్, ఈ ఆయిల్ ఏంటంటే మటన్ కొవ్వు ఏమైనా ఉంటుంది కదా, అది కరుగుద్ది. మనం ఆయిల్ వేసాం కదా, మొత్తం అంతా వస్తుంది అనమాట. గ్రేవీ ఇది కలిపి ఇలా తీసుకోవాలి మనం. ఓకేనా? రైట్. ఓకే. ఇప్పుడు ఆ మటన్ ముక్కలను ఇందులో వేసేద్దాం. ఓకే. కాజు పేస్ట్ తీసుకోండి. ఓకే. వేసేయండి మెల్లిగా. మొత్తం వేసేలా? మొత్తం కాదు, చెప్తా ఉండు. ముక్కాల భాగం, అది ముక్కాల భాగం, పావు భాగం ఉంచు అందులో. అలా వంపు నేను చెప్తాను. 3/4. ఇప్పుడు ఇది ఒక 2-3 నిమిషాల సేపు అలా ఉడికితే సరిపోద్ది అనమాట. దింపేసి రైస్ పెట్టుకోవడమే. రైస్ కూడా నానబెట్టి పెట్టారు కాబట్టి అన్నీ రెడీగా ఉన్నాయి. వాటర్ బాయిల్ అయితేనే రైస్ మనం వడకొట్టేసుకోవడం, దమ్మేసేయడమే. ఫినిష్ అయిపోయాయి మటన్ బిర్యానీ. మీరు కలపండి. 2-3 నిమిషాలు అయిపోయింది కదా, అలా ఉడకబడితే చాలు. దింపేసి రైస్ పెట్టేద్దాం. రైట్. ఓకే. ఇంకా కలపొద్దు, వదిలేయండి. గరిట అందులో ఉంచండి. ఓకే. ఇంకా దీన్ని దింపేసి రైస్ బాయిల్ చేయడానికి వాటర్
పెట్టేయండి. సరే, ఇప్పుడు దీంట్లోకి యా ఇవి వేసుకోండి. మా దినుసులు వేసేయండి మొత్తం. అది లవంగాలు, యాలకులు. ఇగో నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి అందులో? బిర్యానీ ఆకు, చెక్క వేసేయండి. 2 చెంచాలు ఆయిల్ అదేయండి. నెయ్యి వేసేయండి. ఓకే, దగ్గర పెట్టుకోండి కదా, ఏం కాదు వేసే. 2 చెంచాలు చాలు. ఆయిల్ వద్దులే, అందులో ఆయిల్ ఉంది కాబట్టి మనం ఆయిల్ వేయొద్దు, ఇది సరిపోతుంది. పక్కన పెట్టండి, అయిపోయింది. ఇకపోతే నిమ్మకాయ ముక్కలు 2 తీసుకో, పిండేసి. ఇది ఇప్పుడు బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలా? బాయిల్ అయిపోద్ది, అంతే. ఎమ్మటే అయిపోద్ది, మంట పెడుతున్నాం కదా. బాయిల్ అయితే వాటర్ వేసుకోవటమే. రైస్ ఇట్టు పెట్టండి. నేను పట్టుకుంటాను, మీరు లాగండి చేత్తో, జాగ్రత్త. నేను ఒంటి మీద పడతాను. ఓకే, ఇప్పుడు తుడిసి మొత్తం వేసేయండి, తీసేద్దాం, పక్కన పెట్టండి. ఓకే, एक बार मिलाओ. ఏదో అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటాయి పదాలు, మీరు ఆశ్చర్యపోవద్దు. ఒక 2 స్పూన్లు నెయ్యి వేయండి అందులో, దగ్గర పెట్టి చుట్టూ వేయండి, ఒక చోట వేయండి, మొత్తం వేయండి. ఓకే, రైట్. నీళ్ళు కారనిచ్చిన తర్వాత ఇట్లా చుట్టూ రౌండ్గా వేసుకోండి. కరెక్ట్గా అయింది రైస్. మీకు ఎలాగంటే నేను చూపిస్తా చూడండి. ఇదిగో ఇలా మనం మెతుకు పట్టుకుంటాం కదా, పట్టుకున్నప్పుడు ఇలా నొక్కగానే అలా 2 ముక్కలు అయిపోవాలి. అంటే 70% బాయిల్ అవ్వాలి. వేసేయండి, గబగబా వేసేయండి. రైస్ వేసే ముందర కొంచెం నీళ్ళు కారిన తర్వాత వేసేయండి. రైస్ వేసే ముందు అడుగున నెయ్యి రాసాం, తర్వాత గ్రేవీ వేసుకున్నాం. ఇప్పుడు ఆ నీళ్ళని పోయిన తర్వాత వాటర్ వేస్తాం, అది రైస్ వేసేస్తాం. వేసేయండి, అట్లా మొత్తం రౌండ్ కవర్ చేసేయండి. ఓకే, బస్ వేసేయండి అట్లాగా. ఏంటి ఇంకా 2 గంటలు వేసేయండి, సమానంగా సర్దేయండి. అట్లా గిన్నె తిప్పుకుంటా సర్దేయండి. ఓకేనా? ఇప్పుడు మటన్ తీసుకుని పట్టుకోండి, లేయర్స్ లాగా మొత్తం అంతా సమానంగా సర్దండి. అట్లా మొత్తం పడాలా. ఓకే, ఇట్లా గిన్నె తిప్పుకుంటా గ్రేవీ. ఇంకో ట్రిప్ తీసుకో, అది. ఓకే, లేని చోట వేసేయండి మొత్తం. గిన్నె తిప్పుకోండి అలాగా. అయిపోయినా? ఇప్పుడు దానిపైన ఇంకొద్దిగా వేయండి, ఇంకొంచెం వేయండి. లాగండి, మొత్తం లాగండి. ఓకే, ఈ రైస్ అంతా తీసుకుని పైన మొత్తం ఆ మటన్ మొత్తాన్ని కవర్ చేసేయండి. ఓకే, మటన్ కనపడకూడదు. పర్ఫెక్ట్. గిన్నె తిప్పుకోండి, గిన్నె తిప్పుకుంటా వేస్తే మీకు ఐడియా ఉంటుంది ఎక్కడ పడాలా అనేది. ఓకే, తీసుకొచ్చి దీని మీద పెట్టాలి. పెడదాం. ఇలా రైస్ అంతా కవర్ చేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టాం కదా, ఇట్లా చుట్టూ పోస్తున్నా చూడండి. ఓకే, ఇప్పుడు స్టవ్ అంటిస్తాను, పెట్టండి. హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అలా పెడదాం. మూత వేసేయండి, టైం పెట్టుకోండి. 5 మినిట్స్. ఓకే, డన్. ఓకే, దీన్ని ఇప్పుడు కింద పెట్టేద్దాము. ఈ పెనం వేడెక్కడానికి ఒక 2 నిమిషాలు అలా హీట్లో బాగా హైలో పెట్టుకుందాం. దీని మీద పెట్టాలి. పెట్టి ఒక 20 నిమిషాల నుంచి 25 నిమిషాల వరకు అలా వదిలేసేద్దాం, అయిపోయినట్టే. ఆ తర్వాత తీసేయడమేనా? ఇక దింపాడు, మనం మెక్కేసేయటమే. లొట్టలు వేసుకుంటే మెక్కేసేయటం అందరం కలిసి. వంశీ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాడు అబ్బా నుంచి. చూసావా, పలుకు. ఇప్పుడు దీన్ని అరిటాకుల్లో వడ్డించుకున్నాం.
వెయిట్ ఈస్ ఓవర్. బాబు ఇప్పుడు నేను ఉన్నట్ట మీరు ఉన్నట్ట ఇదా ఏం చెప్పుకోవాలి నేను? మీరు ఉన్నట్టేనండి ఇది, నేను ఉండేటట్టు అవుద్ది. సార్ నేనంటే ముసలోడిని, ఈ టైంలో తిండి డైజెషన్ కాదు. కొంచెం తినండి ఏం కాదు. మీరు ఎంగలో ఉన్నారు, తినాలప్ప. తింటారా? తినకుండా అలాగా నీతో పాటు టేస్ట్ నేను కూడా చేయాలి కదా. కదా. మసాలా రైస్ కలుపుకో ఫస్ట్, ఓకే? ఎందుకంటే దీనికి గ్రేవీ అవసరం లేదు. దీన్ని ఈ ముక్కన మసాలా ఉంటుంది మొత్తం ఇలా కలుపుకొని తింటేనే దీని టేస్ట్. గ్రేవీ వేసుకుని తింటే దీని టేస్టే మారిపోతుంది, ఓకే? కాబట్టి ముక్క మసాలా అన్నీ కలుపుకొని ఫస్ట్ నువ్వు తిని నువ్వే టేస్ట్ ఎలా ఉందో ఫస్ట్ నువ్వుకే. ఓకే డన్. ఓకేనా? ఓకే. తినేనా? ఎలా ఉందో వంశీ టేస్ట్? మీరు అన్నట్టు అబ్బా బాబా బాబా బా ఏమంటారు, జంపర్ మీ బంపర్ భలే ఉందో బాయ్. ఇంకోటి చెప్పనా? చెప్పండి బాయ్. మిడ్ నైట్ వైట్ మటన్ బిర్యానీ. యా అట్లే ఉంది ఇది టైము. చూసా, కరెక్ట్ చెప్పేశాను. మ్యాడ్ బ్లెండ్ అయిపోయింది. మీరు తినండి ఇంకా. జంపర్ మే బంపర్, సూపర్ టేస్ట్. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.